గొంతు ఎందుకుంది? పాడాలా? గొంతు ఒక చాయ్ పోసుకోవడం కోసమే ఉంది. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమా. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు, తనుదానెరిగిన తానెపు బ్రహ్మంబు బ్రహ్మంబు బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతు. అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. మనమంతా బ్రహ్మ పదార్థం, దేహ పదార్థం తాదాత్మ్యం చెంది ఉన్నాం. కొంచెం విడిగా చూసుకుంటే సరిపోతుంది. అందరూ ధ్యానం చేయాలి. ఏ పట్టుబట్టాలా? ధ్యాన పట్టుబట్టాలి. నేను ధ్యానం చేస్తాను, నేను ఒక యోగిని అవుతాను, నేను ఒక ఋషిని అవుతాను. నా ఇంట్లో కూర్చుని అవుతాను, నా మొగుడితో కూర్చుని నేను ధ్యానం చేస్తాను, నా పిల్లలతో కూర్చుని నేను ధ్యానం చేస్తాను, నా పక్కింటి వాళ్ళతో కూర్చుని ధ్యానం చేస్తాను. కానీ ధ్యానం చేస్తాను. నేను ఇంట్లో వంట వండుతూ అందరికీ అన్నం పెట్టి నేను ధ్యానం చేస్తాను, వ్యాపారం చేస్తూ ధ్యానం చేస్తాను, నేను డాక్టర్గా ఉంటూ నేను ధ్యానం చేస్తాను అన్నారు స్వామీజీ. మన పనులన్నీ చేసుకుంటూ మనం ధ్యానం చేసుకోవాలి. 24 గంటలు ఏం చేస్తాం మనం? పొద్దుగూకులా బేకారు మాటలన్నీ మాట్లాడతాం, బేకారు ఆలోచనలు, వాడిట్టా వీడిట్టా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎవరి గురించి ఆలోచించద్దు, నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఎట్లా ఒక బుద్ధుడి లెక్క కావాలా, ఎట్లా ఆదిశంకరాచార్య లెక్క కావాలా, ఎట్లా కృష్ణుడి లెక్క కావాలా, ఎట్లా కావాలంటే ధ్యానం చేయాలా. లక్షల మంది చేసినారు, యోగులు అయినారు, యోగేశ్వరులు అయినారు. మనం కూడా కావాలా? లేకపోతే ఈ శరీరం ఉండి లాభం లేదు. శరీరం ఉంది అంటే నువ్వు మోక్షం పొందాల్సిందే, శరీరాన్ని ఉపయోగించుకోవాల్సిందే. శరీరం అంటే శ్వాస, శ్వాసను ఉపయోగించుకోవాల్సిందే, శ్వాస మీద ధ్యాస ఉంచాల్సిందే. నువ్వు యోగి అవుతావు, ఎవడైనా అవుతాడు. లక్ష్యం ఉండాలంటే. నేను రావడానికి నాకు ఏం అడ్డు ఉంది? జగత్యాల రావడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన, నాకు రోడ్డు అడ్డం రావద్దని చెప్తుందా? రోడ్డు ఏదైనా రావద్దని చెప్తుంది నాకు? రోడ్డు ఏమంటుంది? పోరా నా కొడక అంటుంది, నీకు స్వాగతం అంటుంది. ఎప్పుడైనా నీకు మోక్షం ఎవరైనా నీకు అడ్డుపడుతుందా? ఎవరు అడ్డుపడ్డవాడు? నీకు నువ్వే అడ్డుపడుతున్నావు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవిహాత్మనో బంధువు ఆత్మైవ విపరాత్మ. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలంటే నీకు నువ్వే శత్రువు. కాలు కరేసో ఆజ్ కరేసో అప్పుడు పల్లెమే ప్రళయ హోగా బహురి కరోగే కబ్. రేపు చేయవలసిన ఇవాళ చేయి, ఇవాళ చేసిన ఇప్పుడే చేయి. ఒక క్షణంలో నువ్వు చావలసిన ఎప్పుడు చేస్తావు? వెంటనే చేయాలా? బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒక్కటే. బ్రహ్మము అంటే సకల చరాచర సృష్టి, పరబ్రహ్మం అంటే ఈ సకల చరాచర సృష్టి యొక్క మూలం. ఒక విత్తులోంచి ఒక మహావృక్షం వచ్చినప్పుడు అది శాఖలుగా పుంఖాలుగా విస్తరించి మరి అనేక కొమ్మలతో, రెమ్మలతో, ఆకులతో ఒక విరాట్ స్వరూపం కలిగి ఉంది. కానీ ఆ మొత్తము వృక్షము, ఆ విరాట్ స్వరూపము ఒకానొక విత్తనంలోంచే బయటకు వచ్చింది. అలాగే ఈ పుంఖాలుగా ఉన్న సృష్టి మొత్తం, సకల గ్యాలక్సీస్, సకల డైమెన్షన్స్, సకల తలాలు అన్నీ కూడాను ఒకటే ఆదిశక్తిలోంచి వచ్చాయి. అదే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము ఒకటే.
ఆ పరబ్రహ్మం పేరే అల్లా, ఆదిశక్తి, పరాశక్తి, బ్రహ్మము, పరబ్రహ్మము. అది అర్థమైనప్పుడు మనకి ఆధ్యాత్మికత అర్థమైనట్లు లెక్క. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. భగవత్ స్వరూపులు లెక్కలేనంత మంది, భగవత్ తత్వం ఒకటే. సంగీతజ్ఞులు లెక్కలేనంత మంది, సంగీతం ఒక్కటే. నాదోపాసకులు లెక్కలేనంత మంది, నాదం ఒకటే. జ్ఞానులు లెక్కలేనంత మంది, జ్ఞానం ఒకటే. స్పేస్లో లెక్కలేనన్ని నక్షత్రాలు, స్పేస్ మటుకు ఒకటే, ఆకాశం ఒకటే. ఫస్ట్ ఇది మనం అనుభవజ్ఞుల దగ్గర వింటాం మాటలు, తర్వాత మనం అనుభవం సంపాదించుకుంటాం ధ్యానంలో. బాబు అంతా ఒకటే నాయనా అన్నదే మరి ప్రతి ఒక్క జ్ఞాని దగ్గర, ప్రతి ఒక్క యోగి దగ్గర, ప్రతి ఒక్క ఋషి దగ్గర నుంచి వచ్చే మాట. అంతా ఒకటే, ఒకటే అంతా నిండి ఉంది, నిబిడీకృతమై ఉంది, ఒకటే విరాజిల్లి ఉంది. నువ్వు అదే అయి ఉన్నావు. తత్వమసి, నువ్వు అంటే త్వం, తత్ అంటే అది. ఏది? ఆ బ్రహ్మము, ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం నువ్వే అయి ఉన్నావు. తత్ త్వం అసి. త్వం అంటే నువ్వు, తత్ అంటే అది. ఏది? అది ఉన్నదల్లా అదే. దీనినే మోసెస్ అయాం దట్ అయాం అన్నాడు. మోసెస్ కొండ మీద ఎక్కినప్పుడు ఒక బ్రహ్మాండమైన అగ్ని గోళం కనబడింది. ఆ అగ్ని గోళం వైపు అలా వెళ్తున్నాడు కొండ మీదకి. ఆ అగ్నిగోళంలోంచి మాటలు వినపడ్డాయి. అసలు నువ్వెవరువయ్యా, నువ్వేమిటయ్యా అని అడిగాడు మోసెస్ ఆ అగ్నిగోళాన్ని, ఆ కొండ మీద. అందులోంచి వాణి వచ్చింది, వాయిస్ వచ్చింది. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను, ఈ నేను, ఆ నేను. ఐ యామ్ దట్ ఐ యామ్. అహం బ్రహ్మాస్మి. ఐ యామ్ దట్ ఐ యామ్. మోసెస్కి వచ్చిన ఆ యొక్క అనుభవం కొండ మీద అత్యద్భుతమైన పలుకు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటూ మళ్ళీ వాళ్ళే నువ్వు కూడా అదే. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో. ఒకవేళ శరీరం రూపం ఉందనుకోండి, ఈ రూపం నేను అనుకుంటున్నాను, రూపం కాదు, ఆత్మ. ఆత్మ, అహం ఆత్మ బ్రహ్మ. దీనికి జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే ఏంటి? అనుభవైకమైనదే జ్ఞానము, అనుభవమే జ్ఞానం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో 9 నవరత్నాలు ఉన్నాయి. మొట్టమొదటి అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మీయ పరబ్రహ్మము. 2 జీవుడే దేవుడు. 3 దేహమే దేవాలయము. 4 శ్వాసే గురువు. 5 సమయమే సాధన. నువ్వు ఎంత సాధన చేస్తావయ్యా అంటే రోజుకు 3 గంటలు. అంటే ఆ 3 గంటలు బట్టి నీ సాధన ఎంతో నాకు తెలుస్తుంది. లేదండి నేను రోజుకి 5 నిమిషాలు చేస్తాను అంటే నువ్వు సాధనకి ఎంత సమయం కేటాయిస్తావో దాని పేరే సాధన అవుతుంది. 14 రోజులు మేము ధ్యాన మహాచక్రానికి వెళ్ళండి. 14 రోజులు వెళ్ళారా? ఓయబో. అంటే ఆ 14 రోజులు అనేది మీ యొక్క దీక్షకు, మీ యొక్క సాధనకు అది దీపం పడుతుంది. లేదండి ఒక్కరోజు వెళ్ళి వచ్చేసాను, నాకు చాలా పనులు ఉన్నాయి కదా అంటే కరెక్ట్. నువ్వు ఒకరోజు వచ్చావు, వెళ్ళావు, నీ సాధన ఒకరోజు వరకు ఉంది. నీ ఇతరమైన ప్రాపంచిక పనులు మిగతా 13 రోజులు ఉన్నాయన్నమాట. కనుక ఆ సమయమే సాధన పడుతుంది. నువ్వు ఎంత సమయం కేటాయిస్తావు. ఇక్కడ మనమందరం ఉన్నాము, అక్కడ అఖండ ధ్యానంలో ఒక్కొక్కళ్ళు 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సాధన అవుతుంది. 1963-64లో సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు జరిగేవి, ఆరాధనలు. మేమంతా అందులో పనిచేసేవాళ్ళం, బాయ్స్. ఇక్కడంతా వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారో వాలంటీర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం మనం అందరం కలిసి.
వందల కొద్ది వాలంటీర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాలంటీర్గా ఈ 13 రోజులు 12 రోజులు ఎంత చక్కగా చేస్తున్నారు. ఆ రోజుల్లో నేను కూడా వాలంటీర్గా ఉండేవాడిని సంగీతానికి. అప్పుడు మాకు ఇంకా ధ్యానం లేదు కదా. జనవరిలో సంగీత ఉత్సవాలు వచ్చేవి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వచ్చేవి. మా గురువు గారు అక్కడ ఆరాధన ఉత్సవం కమిటీకి సెక్రటరీ. మేమంతా కూడాను ఫస్ట్ జోలె పట్టుకుని ఊరు వీధి వీధి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు నేను స్కూల్ ఫైనల్ చదువుతున్నాను, అయితే డిగ్రీ చదువుతున్నాను. తర్వాత అన్ని కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళము, కట్ చేసేవాళ్ళము, అంతా ప్రాంగణం అంతా ఊడ్చేవాళ్ళము. ఇవన్నీ నేను చేశాను డిగ్రీ కాలేజ్లో. పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకుని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పేవాడిని. ఎంఎస్ గోపాలకృష్ణన్ వచ్చాడు, అంతే తెలుసు ఎంఎస్ గోపాలకృష్ణన్. నాకు డ్యూటీ ఇచ్చారు, నువ్వు ఆయన లగేజ్ తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని పంపించిరా అని చెప్పి నాకు డ్యూటీ ఇచ్చారు. ఎంఎస్ గోపాలకృష్ణన్ గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ వయలిన్. సరే నేను ఒక ఆటో వేసుకుని సామాన్తో తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం, సికింద్రాబాద్ స్టేషన్లో. 1965 66 అయి ఉంటుంది. ఆయన అడిగాను ఎంఎస్ గోపాలకృష్ణన్, స్వామీజీ మీరు అంత చక్కగా వైలిన్ ఎలా వాయిస్తారు అని నేను అడిగాను. ఏం లేదో 6 గంటలు నేను సాధన చేస్తాను అంతే అన్నాడు. మీ వేళ్లలో ఏమైనా మహత్యం ఉందా అని అడిగాను. అలా వాయిస్తారు మీరు వైలిన్? 1965లో అడిగాను రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎస్ గోపాలకృష్ణన్. ఏమీ లేదో 6 గంటలు సాధన చేస్తాను అన్నాడు. అది సాధన అంటే. కనుక సమయమే సాధన. ఎంత సమయం మనం కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. డూ మోర్ అండ్ మోర్ మెడిటేషన్ టు బికమ్ మోర్ అండ్ మోర్ పర్ఫెక్ట్. ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ ఇన్ మెడిటేషన్. కనుకనే ఏమిటయ్యా సాధన అని క్వశ్చన్ అడిగేస్తే సమయమే సాధన. ఎంత సమయం కేటాయిస్తావు? నేను కర్నూలులో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఆయన చక్కగా అన్ని పాఠాలు చెప్పారు. ఓకే, ఇందాకే తందన పడడం అది ఆయనే నాకు నేర్పించారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి. ఆయన గట్టిగా చెప్పలు కొడదాము. మా ఫ్లూట్ గురువు గారైన టిఎస్ చంద్రశేఖరన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము. ఆయన లేకపోతే నాకు ఈ ఫ్లూట్ వచ్చేది కాదు. టిఎస్ చంద్రశేఖరన్ గారు రైల్వే ఎంప్లాయీ. ఆయన టిఆర్ మహాలింగం గారి శిష్యుడు. మరి మహాలింగం గారు వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను 3 రోజులు 4 రోజులు డుమ్మా కొట్టేసి స్కూల్కి కాలేజ్కి ఆయనకి బాయ్గా ఉండేవాడిని. ఆయనకి కాఫీలు టీవీలు ఇంకా రకరకాల అన్నీ ఇచ్చేసి వచ్చేవాళ్ళు అన్నమాట. ఆయన రూమ్లో కూర్చునేవాడు ఇలా 3 రోజులు. ఆయన ఆ ఫ్లూట్లు చూసుకుంటూ కుక్కు అంటుంటాడు. మహానందం టిఆర్ మహాలింగం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత సాధన చేస్తామో, ఎంత సమయాన్ని కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. మొట్టమొదటి నవరత్నము ఆత్మే పరబ్రహ్మము. ఈ ఆత్మ ఉందే ఇదే పరబ్రహ్మము. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు. బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు. తనురా మెరిగిన తానే బ్రహ్మము. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు. బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు. తనురా మెరిగిన తానే బ్రహ్మము. బ్రహ్మము బ్రహ్మము విశ్వధాభిరామ వినురవే
బ్రహ్మంబనంగ బ్రహ్మంబనంగా వేరే ప్రదేశంలో లేదు. బ్రహ్మమనగా తానే, తన్ను తాను ఎరిగిన తానే పో బ్రహ్మంబు. ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన పరిభాషలో దేవుడు అనే పదము బదులు బ్రహ్మము అనే పదం వస్తుంది. దేవుడు అంటే ఆ పదం ఎలా వచ్చిందంటే దివ్యము 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 అనే తెలుగు పదానికి నోరు తిరగక దివ్యుడు 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 అన్నదానికి నోరు తిరగక దేవుడు 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 వచ్చింది. దివ్యుడు దివికి సంబంధించిన వాడు, భవ్యము భూమికి సంబంధించింది, దివ్యము దివికి సంబంధించింది. దివ్యుడు ఆ నోరు తిరక్క ప్రకృతి వికృతి అయి దేవుడు అయింది. దివ్య లోకాల్లో ఉండే వాళ్ళందరూ దివ్యుళ్ళు, ఆ దివ్యులంతా కూడాను దేవుళ్ళుగా మారింది. కనుక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, ఇది ఆది శంకరాచార్య వారి యొక్క మనకి ప్రసాదం. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహాన్ని దేవాలయం అని చెప్తారు నాయన. జీవో దేవో సనాతన, ఈ జీవుడే ఆ దేవుడు సనాతనమైన దేవుడు. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆత్మశాస్త్రానికి, ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి అంకితము. ఇదే మన యొక్క జీవితము. కనుక నవరత్నాలలో, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయము. We are ourselves gods and we are living in these temples. ఇంకే టెంపుల్కి వెళ్తాము, ఇంకే దేవుణ్ణి కొలుస్తాము. దేవుడెక్కడ 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 అని తిరుగులాడేవాడే, ఆ దేవులాడేవాడే దేవుడు. తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి. లోపలకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశ్వర స్వాములమే, మనం అందరము జీశ్వర ప్రభులమే, మనం అందరము బ్రహ్మమే, మనం అందరము బుద్ధుళ్ళమే, మనం అందరము వర్ధమాన మహావీరులమే. ఒక పెద్ద చెట్టు ఉంది, కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది, నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆ ఆకుతో. ఆ ఆకు నిజమే, నువ్వు వేరే నేను వేరే అంటుంది. కానీ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది, అంతా ఒకటే నువ్వు పిచ్చోడా అంటుంది. ఆకు ఆకు వేరుగా కనబడుతుంది, కానీ అంతా ఒకటే. నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం. దేహములు వేరే, ఆత్మ ఒక్కటే. మనసులు వేరే, ఆత్మ ఒక్కటే. మరి బుద్ధులు వేరే, ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మ. నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం. ఇది ఆత్మే పరబ్రహ్మము. ఆకే చెట్టు, ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. వెరీ సింపుల్. నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి, నిన్ను నువ్వు వృక్షంలా చూసుకుంటే నువ్వు బ్రహ్మము. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? అవునా కదా? చెట్టు మీద ఆకులు, ప్రతి ఆకు ఒక జీవుడు, చెట్టు బ్రహ్మము. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.